ప్రియులకు సహోదరులారా, ఈనాటి వాక్యాన్ని ఆరంభించడానికి ముందుగా ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకానొక అమ్మాయి తను అందంగా కనిపించాలని చాలా ఇష్టపడేది. తను అందంగా కనబడాలని రోజు ఒక సగం సబ్బు రుద్దేది ముఖానికి. అందంగా కనిపించాలి కదా, బాగా రుద్దేది అందంగా కనిపిస్తానా లేదా అని. రోజుకు ఒక 20-30 సార్లు అద్దం ముందే ఉండేది. ఏం ప్రయోజనం లేదు. ఎంత ప్రయత్నించినా ఆ అందము వచ్చినట్టుగా తనకు అనిపించడం లేదు. ఈలోపు ఓ రోజు టీవీ చూస్తూ ఉంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంట. అందంగా కనబడాలంటే ఈ క్రీమ్ పూసుకోండి అని ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వచ్చిందంట. ఇంకా అవి ఉన్నది, అవి కొన్ని రోజు పూస్తూ ఉన్నది, ఉదయం పూస్తూ ఉన్నది, రాత్రి పూస్తూ ఉన్నది. వారానికి ఒక ట్యూబ్ అయిపోయేది. ఏం రవి, నువ్వు కూడా వాడుతున్నావా? రవి ఎక్కువ నవ్వుతున్నాడు. సో వారానికి ఒక డబ్బా అయిపోయేది, కానీ ప్రయోజనం లేదు. 2-3 నెలలు అయినా ఇవి వాడుతూ ఉంది, కానీ ప్రయోజనం లేదు. ఈలోపు తన ఫ్రెండ్ ఎవరో సజెస్ట్ చేసినారంట, ఈ క్రీములు కాదురా మనం న్యాచురల్గా వాడాలా. సో అందుకని అది ఏదో మట్టి, ఏం మట్టి అది చూడు, అందరూ వాడేవాళ్ళే ఉన్నారు, ముల్తాన్ మట్టి. సో అది పూసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బాగా అందంగా కనబడతారని చెప్పినారంట. సో ఆ అమ్మాయి అనుకున్నదే తడుగా మార్కెట్కి వెళ్ళి 4 డబ్బాలు ఉన్నది, కొన్ని రోజులు దొరుకుతూ ఉన్నది. ముల్తాన్ మట్టి కొనడము, శుభ్రం చేయడము, దానికి తోడు ఇంకా ఏవేవో వాడుతూ ఉంది. ప్రయోజనం లేదు. తను చూడాలనుకున్న ఆ అందము కనిపించడం లేదు. ఎన్ని పూసినా, ఎన్ని రాసుకున్నా, ఎంత సింగారంగా తయారైనా ఉపయోగం లేదు. ఎంత దాదాపు రోజులు ఎక్కువ సమయం కూడా అద్దం ముందే కూర్చుంటుంది. ఒకరోజు అలాగే ఈ విషయం కోసం ఆలోచన చేస్తూ ఉంటూ ఉంది. నేను ఎందుకు అందంగా కనిపించడం లేదు, అందంగా కనబడాలా అని అనుకుంటా ఉండేటువంటి క్షణంలో, ఆ సమయంలో ఒక చిన్న బిడ్డ ఆమె దగ్గరకు వచ్చింది. చిన్న పాప వచ్చి అక్క అని చాలా సంతోషంగా నవ్వుతూ ఉందన్నమాట. ఆ చిన్నారి బిడ్డ ముఖం ఎంత కలగా ఉంది అంటే నిజమైన అందం అదేనేమో అనిపించేంత. ఆ చిన్నారి బిడ్డ ముఖ కవలికలు అంత చక్కగా ఉన్నాయి. అంటే అమ్మాయి ఏదో తీర్చిదిద్దిన శిల్పమని కాదు, కానీ ఆ అమ్మాయి నవ్వుతూ చెప్పేటప్పుడు ఏదో తెలియని ఒక అందం ఆమె ముఖంలో గోచరిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైందంట, అందం అనేది నాకుండే రంగులోనో, ఈ స్కిన్ టోన్లోనో, వాడే పేస్ట్లోనో, దీంట్లో కాదు. నేను ఆనందంగా ఉండగలిగితే అదే అందం. నేను ఆనందంగా ఉండగలిగితే అదే అందం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను అందంగా సృష్టించాడు, గుర్తుంచుకోండి. ఓకేనా? నేను అందంగా లేను అని మీరు బాధపడాల్సిన పని లేదు. నువ్వు నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టిగున్నా, ఎత్తుగున్నా, ఎట్టున్నా, చదువు ఉన్నా లేకున్నా కూడా నువ్వు అందంగా ఉన్నావు. కానీ ఆ అందం ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు. అందుకే ఆనందం అనేది ఒక ఆభరణం. ఈనాడు ఇదే విషయాన్ని నేను మీకు ప్రస్తావిస్తున్నా. ఎందుకంటే మరియ తల్లి ఎంతో ఆనందంగా జీవించింది, సంతోషంగా జీవించింది. వాక్కులో మనం చదువుతా ఉన్నాము, చూడండి. పరిశుద్ధ మరియ తల్లి చెబుతా ఉన్నది లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనము. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. 47వ వచనము. నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎంత చక్కటి మాటలు ఆ తల్లి మనకు తెలియజేస్తూ ఉన్నది. నా హృదయము దేవుని స్తుతిస్తూ ఉంది, నా ఆత్మ ఆనందిస్తూ ఉన్నది. వాస్తవానికి ఈ మాటలు చెప్పడానికి, వినడానికి చాలా బాగున్నాయి. కానీ మరియ తల్లి ఏ స్థితిలో ఈ మాట చెప్పిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆమె ఉండేటువంటి పరిస్థితి అంత క్లిష్టంగా, కష్టంగా, ఇబ్బందిగా ఉంది. సపోజ్ ఆ పరిస్థితిని కాస్త అవగాహన చేసుకోవడం కోసం ఇంకాస్త విపులంగా మీకు వివరిస్తాను. మరియ తల్లి అయితే చెప్పింది, నేను ఆనందిస్తున్నాను, దేవుని యందు ఆనందిస్తున్నాను, నా హృదయం కూడా సంతోషంగా ఉందని చెబుతుంది. కానీ ఆమె ఉన్న పరిస్థితిని ఒకసారి తవ్వితీద్దాం. మరియ తల్లి ఈ మాటలు చెప్పేసరికి దేవదూత మంగళవార్తను ఆమెకు అందజేసింది. ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు.
కాబట్టి అతడు గొప్పవాడు అవుతాడని తెలియచేయడం జరుగుతుంది. కానీ అసలైనటువంటి చిక్కు ఇక్కడనే ఉంది. ఏంటది? మరి తనకి అప్పటికి తన భర్తతో వారు ఏకం అవ్వలేదు. ఆ పెళ్లి తతంగం అనేది ఒక పరిపూర్తికి పోలేదు ఇంకా. కానీ అయినా అప్పటికే దేవుని వరము ఆమె గర్భమందు మొదలైంది. ప్రభువు ఆమె గర్భంలో ఉద్భవించడం మొదలైంది. అందుకే ఆ శుభవార్త జరిగిన ఆ మొదటి క్షణము నుంచి క్రీస్తును మోస్తా ఉంది. ఇక్కడ అసలైన చిక్కు ఏంటి అంటే, పెళ్లి పూర్తిగా అన్నటువంటి ఒక స్త్రీ ఇంకా భర్తతో మమేకమై ఒక సపరేట్ కాపురం పెట్టకముందే గర్భం దాల్చడము ఎంతవరకు సమంజసం? ఇక్కడ గమనించినట్లయితే ఒకవేళ ఈ సంఘటన జరుగుతూ ఉన్నది, ఇప్పుడు ఎలా తెలియచేయాలి? సపోజ్ తన భర్తనే ఉన్నారు, జోజప్ప గారే ఉన్నారు. భర్తకు ఆ తల్లి చెప్పినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా పరిశుద్ధ గ్రంథంలో? లేదు. ఆ తల్లి చెప్పలేదు. చెప్పినా ఏ విధంగా చెప్తుందండి? నువ్వు నాకు భర్తవు, కానీ నీ ప్రమేయం లేకుండా నేను గర్భం దాల్చని చెప్పగలిగేటువంటి ఆ మాటలు విని తట్టుకునేంత శక్తి ఉండగలుగుతుందా ఒక భర్తకు? చెప్పగలిగే ధైర్యం ఉంటుందా ఒక భార్యకు? సాధ్యం కాదు. అయినా కూడా ఆమె శరీరంలో కలిగేటువంటి మార్పుల కారణంగా జోజప్ప గారు గుర్తించగలిగారు. కానీ విషయం ఏంటి అంటే, ఒకసారి భర్తకు తెలిస్తే ఏ భర్త మాత్రము ఆ యొక్క సఖ్యతలో ఉండగలుగుతారు, ఆ బంధంలో ఉండగలుగుతారు? జోజప్ప గారు నీతిమంతుడే, చెప్పగలుగుతున్నారు, వాస్తవమే. అతడు నీతిమంతుడు కనుక తన భార్యను అవమానింప ఇష్టపడలేదు, వాస్తవమే. అయినా కూడా అతని ఆలోచన ఏమై ఉన్నది? రహస్యముగా పరిత్యజించవలెను అనేది అతని తలంపులో ఉన్నది. అంటే భర్తకు తెలిసినటువంటి మరుక్షణము ఆ భార్యకు మనుగడ లేకుండా పోతుంది, భర్త యొక్క అండదండ లేకపోతుంది, తన జీవితానికి భద్రత లేకుండా పోతుంది. ఆనాటి కాలంలో ఒక భర్త యొక్క తోడు అనేది ఒక స్త్రీకి లేదు అని అంటే ఆమె జీవితము దుర్భరమైనది, చాలా ఇబ్బందికరమైనది. వారి జీవితాలు అందరి యొక్క చేతులలో కూడా చెలగాటమైపోతాయి. మరి అటువంటి స్థితిలో ఉంది కాబట్టి భర్తకు చెప్పుకోలేము. కానీ భర్తకు తెలిసింది, ఇప్పుడు అతడు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఆమెది. సంతోషపడమంటున్నారా? భర్త విడిచిపెడుతున్నాడండి. ఒక స్త్రీ ఎలా సంతోషంగా ఉండగలదు? తను చేయనటువంటి ఒక తప్పుకు తన అవమానం మోస్తా ఉంది, ఎలా సంతోషంగా ఉండగలదు? పోనీ తల్లిదండ్రులు ఉన్నారు, ఆ యొక్క పెళ్లి తతంగం చేస్తూ వారి తల్లిదండ్రులు అన్నమ్మ జోక్యములు ఉన్నారు, తల్లిదండ్రులకు చెప్పుకోగలదా? వారు కడు వృద్ధులు, అప్పటికే ఆమె జన్మించే సమయానికే వృద్ధులు. మరి ఆ పెళ్లి తతంగానికి ఈ సంఘటన జరిగేసరికి వారు మరింత వృద్ధులు. చెప్పిన అర్థం చేసుకునేంత లౌక్యం కానీ, విజ్ఞానం కానీ, వివేకం కానీ తెలియదు. పైగా ఆ సమయంలో పవిత్రాత్మ యొక్క ప్రేరణ, ఆ యొక్క శక్తి దిగి వస్తే జరుగుతుందని పవిత్రాత్మ అనేటువంటి ఒక పోకడ, ఒక మాట వారి వాస్తవాల్లో ఎక్కడ కూడా నిరూపించగలిగే సత్యం లేదప్పుడు. ఆ శక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగా వర్ణించగలిగేటువంటి సిద్ధాంతాలు కానీ, అటువంటి తర్కశాస్త్ర వివరణలు కానీ ఏవీ లేవు అప్పుడు. మరి ఎలా అర్థం చేసుకోగలరు తల్లిదండ్రులు? మరి తల్లిదండ్రుల సంగతి అటుపక్క నుంచి ఆలోచన చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి కదా. మరి సంతోషంగా ఉండమంటున్నారా మరి తల్లిని? తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడం లేదండి. ఇంకా మరి కనినటువంటి తల్లిదండ్రులు సహకారం ఇవ్వడం లేదు, కట్టుకున్నటువంటి భర్త యొక్క తోడు లేదు. ఇక సమాజం ఏం ఆదరిస్తుంది? సమాజం ఏమి హక్కున చేర్చుకుంటుంది? సమాజం అంతకంటే ఎక్కువ దూషిస్తుంది, అంతకంటే ఎక్కువగా వెలివేస్తుంది, అంతకంటే ప్రచండమైనటువంటి విధానాలు వారి మీద రుద్దగలుగుతూ ఉన్నది. అందుకని ఆనాటి సిద్ధాంతాల ప్రకారంగా, వివరణల ప్రకారంగా మనం చూస్తే ఈ విధంగా ఒక స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క గర్భము దాల్చగలిగితే వచ్చేటువంటి శిక్ష ఏంటండి? రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి చంపాలి అంటే ఈ విషయము బయటకు తెలిస్తే, బయటకు పొక్కితే సమాజం ఆమె ఎక్కడ ఉన్నా కూడా వెంటాడి మరి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆమె చనిపోయేంత వరకు కొడతారు. ఇది వాళ్ళ సిద్ధాంతం, ఇది వారి సిద్ధాంతం. తప్పు చేసినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి శిక్ష ఇది. మరి సంతోషంగా ఉండమంటారా? మరి తల్లిని ఆనందపడమంటారా? తల్లిదండ్రుల సహకారం లేదు ఆమెకు, భర్త తోడు కూడా కనుమరుగవుతున్నది. అదేవిధంగా సమాజం నుంచి కూడా ఎటువంటి సహకారం లేదు. ఒక స్త్రీకి ఈ 3 చోట్ల నుంచి ఎటువంటి సహకారం అందలేనప్పుడు ఆమె బ్రతుకు ఎలా ఉంటుంది? ఆమె జీవితం ఎలా ఉంటుంది? ఆమె ఎలా బ్రతకగలగాలి? ఎలా ముందుకు సాగిపోగలగాలి? ఒక పెద్ద ప్రశ్నార్థకం అది, ఒక పెద్ద ప్రశ్నార్థకం అది. కానీ తల్లి ఏమంటుందండి? నా హృదయం దేవుని స్తుతిస్తుంది,
నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తూ ఉంది. నన్ను వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు, వాళ్ళు వెలివేస్తున్నారు, వీళ్ళు పట్టించుకోవడం లేదు, కానీ దేవుని యందు నేను సంతోషంగా ఉంటున్నాను. ఎంత గొప్ప మనస్సండి! ఇటువంటి ఇక్కట్ల కాలంలో కూడా ఆ మాట చెప్పగలగడం అనేది చాలా ధైర్యాన్ని మనకు రూఢిపరుస్తుంది. ఆ పరిశుద్ధ మరియ తల్లి ఎంత గుండె నిబ్బరాన్ని పొందుకొని ఉంటుందో, ఎంతగా దేవుని నమ్మి ఉంటుందో, ఎంతగా ఆ విశ్వాసాన్ని ప్రదర్శించగలుగుతుంటుందో ఇక్కడ ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నదండి. ఈ యొక్క కష్టం అనేది కేవలం ఆ ఒక్క సందర్భం అయితే కాదు మరియ తల్లి జీవితంలో. మీరు చూడండి, ఆమె యొక్క జీవితము అడుగడుగునా కూడా అగ్నిగుండంలోనే సాగింది. అగ్నిగుండంలోనే సాగింది. ఆ రోజు పేరుకే ఆమె శుభవార్తను విన్నది, కానీ ఆమె జీవితము శుభకరంగా లేదు. అడుగడుగున ఆటంకాలే. ఆ రోజు మొదలై ఆ కుటుంబం విరిగిపోయేటువంటి ఒక పరిస్థితిలో ఆమె ఉంది ఇప్పుడు. ఆ తర్వాత చూస్తే నిండు చూలాలు దూరమైనటువంటి ప్రయాణం చేసి బెత్లెహేముకు పోవాలి. చక్కగా బిడ్డకు జన్మనిచ్చింది. ఇచ్చిన తర్వాత వెంటనే దూరంగా ఐగుప్తుకు మళ్ళీ ప్రయాణం చేయాలి. అప్పుడే డెలివరీ అయిపోయిన తర్వాత ఏ స్త్రీ నుండి మనం ప్రయాణం చేయించగలుగుతాం? ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత ప్రయాసపడుతూ ఉంటాం. అక్కడితో ముగియలేదు వాళ్ళ ప్రయాస. తర్వాత కుమారుని పెంచి వారు ఒక వయసుకు వచ్చిన తర్వాత ప్రభువు ఉన్నట్టుండి సడన్గా 3 ఏళ్ళు తల్లి చెంతకనే లేకుండా పరిచర్యకు వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళు కళ్ళ ముందుటే ఉన్నటువంటి కొడుకు సడన్గా 3 ఏళ్ళు ఏనాడు ఆ తల్లి దగ్గరకు రాకుండా పరిచర్యను అటే వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఎంత విలువలాడిపోయిందో, నా కొడుకు నన్ను చూడ్డానికి కూడా రావట్లేదే అని, నన్ను చూడ్డానికి కూడా రావట్లేదే అని. ఆ తర్వాత ప్రభు శ్రమలు మొదలు పెడితే ఇవి వర్ణనాతీతం. ప్రభు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క గుండె యొక్క రోదన ఎవ్వరూ వివరించలేనిది. తన చేతులారా పెంచినటువంటి అదే బిడ్డను మృత శరీరమైన తర్వాత అదే ఒడిలో పెంచుతుంది. ఏ బిడ్డనైతే తన ఒడిలో పెంచుకొని లాలించిందో అదే బిడ్డను ఇప్పుడు మృతుడై ఉన్నప్పుడు తన ఒడిలో పెట్టుకొని రోధిస్తుంది ఆ తల్లి. ఇంతకంటే ఘోరమైన బాధ ఏముంటుందండి ఒక తల్లికి? తన కడుపున పుట్టినటువంటి పేగును తన కళ్ళ ఎదుటే నశించిపోతూ ఉంటే ఏ తల్లి మాత్రం బాధపడదు? మరి సంతోషించమంటారా తల్లిని? ఆనందించమంటారా తల్లిని? అయినా తల్లి ఒకే మాట చెబుతుంది, నేను ప్రభువు నందు ఆనందిస్తున్నాను, నా దేవుని నేను స్తుతిస్తున్నాను, నా దేవుని నేను స్తుతిస్తున్నాను. చాలా గొప్ప మనసు కావాలండి ఈ మాట చెప్పడానికి. ఈ ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి మనము చాలా దుర్జనులం. ఎంతగా అంటే దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చినా కూడా సంతృప్తి చెందినటువంటి మనుషులం మనం. మనకు దేవుడు సమస్తాన్ని ఇచ్చినా కూడా ఆనందంగా ఉండం మనం. మన యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, మనకు 1 కోటి రూపాయలు తగిలినా దాంట్లో గవర్నమెంట్ ఒక 10 లక్షలు కట్ చేసింది అనుకో, ట్యాక్స్ 10 లక్షలు పోయాయి అని బాధపడతారు. మిగిలిన 9 లక్షలు ఉన్నాయనే సంతోషం కంటే 10 లక్షలు పోయినాయి అనేది బాధ ఎక్కువ ఉంటుంది. మనిషి అంతే. ఎందుకంటే మనము ఆ చిన్న లోకములను పట్టుకొని వేలాడతాం కాబట్టి మన ఆనందాన్ని అక్కడనే ఆవిరి చేస్తాం. కానీ నిజానికి నువ్వు ఆనందపడాల్సినటువంటి సమయము నీ కష్టాల్లో కూడా ఉంటుంది. నువ్వు సంతోషంగా బ్రతకాలి. అదే కదా దేవుడు నిన్ను సృష్టించేది. ప్రభు అంటూ ఉన్నాడు, మీ ఆనందము పరిపూర్ణమవ్వాలా, మీ ఆనందం పరిపూర్ణమవ్వాలా, దానికోసమే నేను చేసే ప్రతి తాపత్రయం కూడా. యోహాను సువార్తలో అంటాడు, ఆ తల్లి ఇన్ని ఇక్కట్ల సమయంలో కూడా, బాధల్లో కూడా ఎలా సంతోషంగా ఉండగలుగుతుంది? దేవుని మీద ఆమెకున్న అపారమైనటువంటి నమ్మకం, దృఢత్వం, దేవుడు నన్ను విడిచిపెట్టడు అనగలిగేటువంటి గొప్ప విశ్వాసం ఆమెలో మనం చూస్తాం. ఈనాడు సిమియోను ప్రవక్త అంటాడు, అమ్మా నీ హృదయం నుండి ఒక ఖడ్గం దూచుకొని పోతుంది. ఒక హృదయం నుంచి ఖడ్గం దూసుకొని పోవడం అంటే ఏంటండి అర్థం? నీ హృదయాన్ని ఒక ఖడ్గము తీసుకొని నీ హృదయంలో పొడిస్తే దాని అర్థం ఏంటి? నువ్వు చనిపోయినట్టే. అంటే చచ్చెంత బాధలు వస్తాయి, నీకు చచ్చెంత బాధలు వస్తాయని ముందే చెప్తున్నా. ముందే తెలుసుకుంటుంది ఆ తల్లి. అనేక పరిస్థితుల్లో ఆ తల్లికి ప్రభువు ఏం చెప్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు, అర్థం కాదు. అర్థం చేసుకునేంత విజ్ఞాన వివేకం కూడా తల్లికి లేదు. కానీ ఆ తల్లి నిబ్బరంగా, మౌనంగా ప్రతిదీ మనసులో దాచుకొని మననం చేస్తా ముందుకు సాగిందంట.
అందుకే ఆ పరిశుద్ధ మరియ తల్లిని మనము ఈనాడు గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఆ తల్లి ఈ విధంగా సంతోషించగలుగుతుంది, సంతోషాన్ని వెలిబుచ్చుతుంది. ఇన్ని కష్టాల్లో కూడా నా హృదయాన్ని దేవుని స్తుతిస్తుంది, నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది అని చెప్పగలుగుతూ ఉన్నది అంటే ఆమె దేవునికి ఇచ్చినటువంటి ఒక కమిట్మెంట్, ఒక అంకిత భావం. ఆమె చెబుతుంది ఆ దేవదూతకు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నువ్వు చెప్పిన ప్రతిది కూడా నా జీవితంలో జరగాలి, కానీ నేను దాసురాలు. అవి జరగాలి అంటే నేను జరిగిస్తాను, అవి భరించాలని నేను భరిస్తాను. అది ఏమైనా కానీ, ఎటువంటిదైనా కానీ, ఏ స్థితిలో కానీ, ఏ పరిస్థితుల్లో కానీ, ఎట్లయినా సాగనివ్వను, నేను భరిస్తాను. ఆ తల్లి చెప్పేసిందండి, మాట ఇచ్చిందండి దేవునికి. అందుకే అదే అంకిత భావము ఆమె జీవిత చివరి శ్వాస వరకు కూడా నిరూపించగలిగింది. అందుకే కష్టం వచ్చినప్పుడు బాధతో కృంగిపోలేదు ఆమె. నేను దేవుని స్తుతిస్తున్నాను, కష్టం ఇచ్చాడు దేవుడు నాకు, పడేస్తాడు కూడా దేవుడు నన్ను. ఎందుకంటే ఆమెకు తెలుసు, నన్ను కష్టపెట్టేటువంటి దేవుడు నన్ను బయట కూడా తీసుకుని వస్తాడు. నేను చిక్కుల్లో లాగేలాగా నన్ను లాగివేసినటువంటి దేవుడు బయటకు రాగలిగేటువంటి విడుదలను కూడా ఇవ్వగలడు అని ఆమె నమ్మకం. ఆమెకి వచ్చినటువంటి భరించేటువంటి ప్రతి కష్టము, బాధ, వ్యధ, ప్రతీది కూడా ఆమె తప్పిదం వల్ల అయితే పొందలేదు. ఇది గుర్తుంచుకోండి. ఆమె చేసిన తప్పుకు గాను ఏ బాధను ఆమె పొందలేదు. ఎందుకంటే ఆమె నిర్మలమైనటువంటి స్త్రీ. ఆమెలో ఒక మచ్చ కానీ, మడత కానీ, కలంకము కానీ, పాపము కానీ ఏదీ లేదు. దేవుడు ఆ విధంగా ఆమె జీవితాన్ని ఏర్పాటు చేశాడు. ఏ తప్పు చేయకున్నా ఇన్ని ఇక్కట్లు అనుభవించింది. ఎందుకంటే ఆమె తెలుసు, దేవుడే తను అలా నడిపిస్తున్నాడు, వాటినన్నిటిని నేను దాటిపోగలను. ఈనాడు ప్రియులు సహోదరులారా, మానవులు మగు మనము ఈ ఆనందంగా బ్రతకడం మర్చిపోతా ఉన్నాం. నిజానికి మనకు ప్రతిదీ సమస్య. మన దేవాలయంలో ఏ విషయం గురించైనా కూడా మనం సమస్యను లేవనెత్తగలం. ఆ వ్యక్తి ఎంత పవిత్రుడైనా కూడా అపవిత్రుడుగా చూపించగలమా అంటే అది మనుషులకే సాధ్యం. ఆ వ్యక్తి ఎన్ని మంచి కార్యాలు చేసినా వాటిని ఉగ్గడించగలిగేటువంటి ఆ నిర్మలతత్వం మనలో ఉండదు. అక్కడ కూడా ఉండేటువంటి లోపాలు ఏంటో దాన్నే మనం తీయగలం. ఎందుకంటే మనకు నెగటివిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ పాజిటివిటీ మీద లేదు. అలా ఉండట్లేదు మనకు. అందుకే చూడండి, దేవాలయంలో గురువు ఒకటి చెప్పినా కూడా మనకు సమస్య, ఇలా ఉండాలని తెలియచేసినా కూడా సమస్య, సంఘ పెద్దలు ఒక మాట చెప్పినా చెప్పకపోయినా వాళ్ళతో గొడవ జరిగినా కూడా సమస్య. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, ఏం జరిగినా ఫస్ట్ దేవునికే దూరం అయ్యేది ప్రతి ఒక్కరు. గురువు ఒక మాట అన్నా ఇంక దేవాలయానికి ఏం పోతాం, నాకు ఆ గురువు నచ్చదు. సంఘ పెద్దలు ఏదైనా కొట్లాడబడినా ఆ మనిషి ఆడే ఉంటాడు, ఎవడు పోతాడు దేవాలయానికి అవసరాన్ని. దేవుని పక్కన పెడతాడు. రేపొద్దున్న పిల్లలతో లేదా మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలా, పోవాలా, షికారు పోవాలా, సినిమాకు పోవాలా, ఫస్ట్ ఏం చేస్తాం, తెచ్చి కట్ చేయి, పోదాం సినిమా. చక్కగా సీరియల్ చూడాలా, అవును సీరియల్ వస్తూ ఉంది, ఏం చేయాలా, ఆ ప్రార్థన పొద్దున ఈరోజు సీరియల్ చూద్దాం. కాసేపు రెస్ట్ తీసుకోవాలి, ఏం చేయాలా, ఈరోజు దేవాలయం పొద్దున చర్చ వద్దు, నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, పడుకుంటాను. నిద్రపోవాలన్నా ఫస్ట్ కట్టింగ్ ఏది, దేవుందే. మనకు ఏదైనా కూడా వద్దనుకుంటే ఏ చిన్న సాకు చెప్పైనా కూడా దాన్ని కట్ చేస్తూ ఉంటాం. అందుకే దేవాలయానికి వచ్చేవారి కంటే రానివారే ఎక్కువ ఉంటారు ఏ సంఘంలోనైనా. ఇది వాస్తవం. కానీ మరియ తల్లి గురించి మనం ఈనాడు నేర్చుకుని చూడండి, ఆమె ఆనందించగలుగుతుంది. ఎన్ని ఇక్కట్ల సమయంలో కూడా ఆనందించగలుగుతుంది. అది ఎలా సాధ్యమైంది? దేవుని ఆమె అంటి పెట్టుకునింది. ఎంతగా అంటే దేవుడు తనను విడిచిపెట్టడు అని రూఢిగా చెప్పగలిగేంత గొప్ప మనసు ఆమెకుంది. అది మనలో ఎంతమందికి ఉండగలదు? మనం ఎంతవరకు సంతోషంగా బతకగలం? ఈరోజు నీవు ఒక కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చెప్పగలవా మరియ తల్లిలాగా, దేవా నువ్వు నా జీవితానికి కష్టం ఇచ్చావు, నేను స్తోత్రం తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఈ కష్టం ఒక రోజు నా నుంచి తొలగిపోతుంది, నేను మళ్ళా బయటకు లాగివేయబడతాను. నేను ఈరోజు బాధపడుతున్నాను, దీన్ని బట్టి నేను నిన్ను నిర్మించను తండ్రి, నేను ఈరోజు ఇబ్బంది పడుతున్నాను, దీన్ని బట్టి నేను నీకు దూరం అవ్వను తండ్రి అని ఎంతమంది మేము చెప్పగలం? ఎంతమంది మీ ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలం? ఎంతమంది మనం ఆ విధమైనటువంటి స్టాండ్ ఒకటి తీసుకొని నిలబడగలం? మన యొక్క సంఘానికి, సత్యానికి సాక్ష్యంగా నిలబడగలం? ప్రశ్నార్థకం. అవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతాయి. మన జీవితాల్లో మన కష్టాలు వస్తున్న ప్రతిసారి ఒకటి గుర్తుంచుకోండి, ఆ కష్టాలు మనకు గుర్తు చేస్తాయి దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడని. హెబ్రీయులకు రాయబడిన లేఖలో
12వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎలైనా దేవుడు తను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇంత చక్కటి మాట చూడండి. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అండి నిన్ను శిక్షిస్తున్నాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీ దగ్గర ఉన్నారు, నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను ఏలెత్తి చూపిస్తారు, తిడతారు. ఎందుకంటే నీ మీద ప్రేమ అండి. నువ్వు ఎవరో అనామకుడు అపరిచితుడు అయినాడు, నువ్వు ఆడపాడైపోతే మాకేం సంబంధం, నేను తిట్టాల్సిన పని లేదు మా. నువ్వు సంఘానికి వస్తున్నావు, సంఘ విశ్వాసం ఏదైనా తప్పిదం ఉంటే సంఘాన్ని సరి చేస్తూ ఉన్నారు గురువులు. ఎందుకు? ప్రేమ ఉంది. దేవుడు అదేవిధంగా మన జీవితాల్లో ఇంత కష్టం కలుగజేస్తున్నాడంటే గుర్తుంచుకో, ప్రతి కష్టం నీకు గుర్తు చేస్తుంది దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఇంకా ఇడిచిపెట్టలేదు, నీతో పాటే ఉన్నాడు. అక్కడ నేను నమ్మకం చూపించాలా, అక్కడ నేను నమ్మకం చూపించాలా. అన్నీ చక్కకున్నప్పుడు ఎవరైనా నమ్ముతారండి. పరిస్థితులు తారుమారైనప్పుడు కూడా నువ్వు నమ్మగలుగుతావా? అక్కడ నువ్వు నిలబడతావు, అక్కడ నువ్వు నిలబడతావు. నమ్మడానికి శక్యముగా అన్నటువంటి స్థితిలో కూడా నువ్వు దేవుని నమ్మగలుగుతున్నావా? అక్కడ నువ్వు నిరూపింపబడతావు. నువ్వు ఎంత భక్తుడువో, ఎంత భక్తురాలువో, ఎంతవరకు నీ విశ్వాసం ఉందో, నీ పటుత్వం ఉందో అక్కడ బయటకు వస్తుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, నీ అందము నీవు ఆనందంగా బ్రతకడంలో ఉంటుంది. కష్టం వచ్చిందని ప్రతిసారి ముఖం మార్చుకొని బ్రతకాల్సిన పని లేదు. సంతోషంగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు. నీ జీవితము దేవుడు చక్కగా తయారు చేశాడు. ఆనందదాయకంగా నువ్వు బ్రతకాలి అనేది దేవుని యొక్క అభిలాష. ఈనాడు ఆ తల్లి అలా జీవించింది కాబట్టి ఆ తల్లికి ఒక పేరును బిరుదుగా ఇచ్చారు. ఏం పేరు ఇచ్చారు? ఏం పేరు ఇచ్చారు? దేవమాత ప్రార్థనలో మనం చూస్తాం. సంతోషం యొక్క ఎవరికి గుర్తులేదా? సంతోషం యొక్క కారణమా. మరియమాతను సంతోషం యొక్క కారణముగా పిలుస్తాం. అంటే ఆనందానికి ఆమె కూడా ఒక కారణంగా మారగలదు. ఎందుకంటే ఆమె జీవించిందండి. ఎటువంటి స్థితిలోనైనా కూడా దేవునిలో ఆనందించడం నేర్చుకుంది, దేవుని స్తుతించడం నేర్చుకుంది. అందుకే ఆమె అందమైనటువంటి స్త్రీగా ప్రతి దర్శనంలో కనిపిస్తుంది. మరియ తల్లి అందంగా కనబడుతుందంటే కారణం ఏంటి? ఆమె ఫుల్గా మేకప్ వేసుకుని వచ్చింది అనుకుంటున్నాను. కాదు, ఆమె ఏది వాడట్లేదు, ముంతల మట్టి కూడా వాడట్లేదు, ముందే చెప్తున్నాను. ఓకేనా? ఏమి వాడట్లేదు. కానీ ఆ సొగసు ఆమె ఆనందంలో దాగి ఉంది, ఆమె పవిత్రతలో దాగి ఉంది. ఆమె అంత పవిత్రంగా ఉంది, ఆమె అందంగా ఉంది. ఆమె మనసు అంత నిర్మలంగా ఉంది, ఆమె అందంగా ఉంది. అందుకే ఆమె అందమైనటువంటి యువతిగా ప్రతి దర్శనంలో కనిపిస్తుంది. ఈరోజు ఆమె మన సంతోషాలకు కూడా కారణం కాగలదు. దేవుడు ఆమెను అటువంటి స్థితిలో లేవనెత్తాడు. ఒకసారి 1531వ సంవత్సరంలో జాన్ డిగో అనేటువంటి ఒక భక్తుడు, మరియ తల్లి భక్తుడు, అతనికి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. మరియ తల్లి దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. గుడాలుపై మాత యొక్క దర్శనాల్లో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తున్నాను. ఈ దర్శనాల కారణంగా ఒకరోజు మరియ తల్లి అతనికి తెలియజేసింది, ఇదిగో పలానా రోజు, పలానా సమయము, పలానా స్థలం, నీవు ఆ స్థలానికి, ఆ రోజు, ఆ సమయానికి రాగలిగితే నేను నీకు కనిపిస్తాను, నీతో మాట్లాడతాను, అంటే నీకు దర్శనం ఇస్తానని మరియ తల్లి చెప్పింది. మరియ తల్లి మీకు అట్లా దర్శనం ఇస్తానని చెప్తే మీరు పోకుండా ఉంటారా? ఖచ్చితంగా పోతారు కదా, పరిగెత్తుకొని పోతారు, ఆటోలు కట్టుకొని పోతారు కదా. అతను పోలేదు, జాన్ డిగో గారు పోలేదు. ఎందుకు పోలేదు అని అంటే, ఆ రోజు వారి యొక్క అంకుల్ అనారోగ్యంతో హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నాడు. చావురేవు అనేటువంటి పరిస్థితి ఆ క్షణం. కాబట్టి మరియ తల్లి పిలిచింది, ఆ గుర్తుంది, కాకపోతే పోలేని పరిస్థితి. ఎందుకంటే ఎదురుగా తమ కుటుంబ సభ్యుడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఎట్లా పోయేది విడిచిపెట్టి? సాధ్యం కాదు. దానికి తోడు అతను చాలా సమీపమైనటువంటి బంధువు కాబట్టి ఇతను బాధపడుతున్నాడు, ఏమవుతుందని. పైగా చనిపోక ముందే అవస్థ అభ్యంగం ఇవ్వాలని గురువు కోసమని అతడు పరిగెత్తాడు. మరియ తల్లి ఇక్కడికి రమ్మంటే అతను ఇంకొక దారిలో పరిగెత్తుకుంటూ పోతున్నాడు విచారణ గురువు దగ్గరికి. ఫాదర్ని తొందర తీసుకుని వచ్చి అవస్థ అభ్యంగం ఇవ్వాలా ఈ మనిషికి అని పరిగెత్తుకుంటూ పోతా ఉంటే అక్కడికి అతను రాలేదు. మరియ తల్లి ఏం చేశారు? ఇక్కడ దర్శనం ఇవ్వాల్సిన మరియ తల్లి అతడు ఏ దారిలో పోతున్నాడో ఆ దారిలోనే దర్శనం ఇచ్చింది.
అతడు పోయే దారిలోనే మరియ తల్లి పోయి దర్శనమిచ్చి, ఏం కుమారా, నేను అక్కడికి రమ్మంటే రాకుండా నువ్వు ఇట్లా పోతున్నావేమి అని అడిగింది. అతడు అన్నాడంట, అమ్మా ఇదిగో మా కుటుంబ సభ్యుడు ఇట్లా చావు బతుకుల్లో ఉన్నాడు, ఏం చేయాలో తెలియదు, అవస్థాభ్యంగా ఇవ్వడానికి ఫాదర్ని తీసుకురావడానికి పోతున్నాము అని తల్లి ముందు కన్నీరు పెట్టుకున్నాడు. అయ్యో కుమార, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. సో నువ్వు ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని నువ్వు ఏడుస్తున్నావు కదా. అవునమ్మా, అయితే ఆ వ్యక్తికి బాగైతే నువ్వు సంతోషపడతావా అన్నాడు. సంతోషపడతానన్నాడు. అయితే నీ కోసం, నీ సంతోషం కోసం అతనికి స్వస్థతను నేను కలుగజేస్తానని ఆ రోజు అతనికి స్వస్థతను కలుగజేసి డిగో గారి ముఖంలో ఆనందాన్ని ఇవ్వగలిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కగా ఉంది కదా. ఈ విషయాన్ని విన్నప్పుడు కూడా మనసుకి ఎంత ఉల్లాసంగా ఉంది. అంటే మనం సంతోషంగా ఉంటాము అని అంటే అమ్మ ఏదైనా కూడా వరాన్ని ఇవ్వగలదు, మన కోసం ఏదైనా చేయగలదు. అది ఆ తల్లి యొక్క మనసు, ఆ తల్లికి ఉండేటువంటి గొప్ప గుణం. నిజమే, ఆ తల్లి యొక్క వరాలతోనూ లేదా ప్రార్థన సహకారంతో మొదలుపెట్టేవన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి. నేను ఇదే దేవాలయంలో పనిచేస్తూ ఉండి ఇక్కడ ఉన్నప్పుడే నా యొక్క ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక బాగా విపరీతంగా దానికోసం శ్రమించా. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి చేస్తే ఇప్పుడు కరెక్ట్ నిన్నటి రోజుకి ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చి 12 లక్షల వ్యూస్తో ఆ ఛానల్ నిలబడింది. నేను ఈరోజు మరియ తల్లికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మనం పడేటువంటి శ్రమ జీవితంలో కూడా మనకంటూ ఒక అచీవ్మెంట్స్ తల్లి ఇవ్వగలదు, ఒక కృపను ఇవ్వగలదు. అందుకే మన ఆనందం ఏదై ఉందో అది నీకు ఇవ్వగలదు. ఆ తల్లి చేయగలిగేటువంటి గొప్ప కృప. మరి ఆ తల్లి నిజంగా సంతోషానికి కారణమైందని చాలామంది ఏమంటారు, మరియ తల్లిని చాలా ఈజీగా కొట్టేస్తారు. దారి తప్పి ఏ వ్యక్తి అయినా ఒకసారి కాకుండా ఒకసారి యేసు ప్రభువును ఒప్పుకుంటారు, కానీ మరియ తల్లిని ఒప్పుకోరుకుంటున్నారు. చాలా విడ్డూరకరమైన పరిస్థితి. ఎందుకంటే మరియ తల్లి గురించి బైబిల్ చెప్పిందా, అది చెప్పిందా. సో బహుశా మీరు కూడా అడుగుతూ ఉండొచ్చేమో, ఆమె సంతోషానికి కారణమని అంటున్నావు కదా ఫాదర్, బైబిల్లో ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది చూపండి, అది ఇది. సరే, నువ్వు అడుగుతున్నావు, నేను చెప్తున్నాను. సరే, ఒక చిన్న సంఘటన నేను తెలియజేస్తున్నాను, అందరికీ తెలిసిన సంఘటన. మరియ తల్లి ఒకసారి శుభ సమాచారాన్ని, మంగళవార్తను పొందుకున్న తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళింది, ఒకరిని కలుసుకోవడానికి. ఎవరిని కలుసుకోవడానికి వెళ్ళింది? ఎలిజబెతమ్మ. ఎలిజబెతమ్మ ఎటువంటి స్త్రీ? ఆమె గర్భవతి. గర్భవతి అయినటువంటి ఎలిజబెతమ్మను కలుసుకోవడానికి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఆ యొక్క వందన వచనములు పలికిన తర్వాత ఏమైందంట? ఆమె గర్భమందుని శిశువు ఏం చేసిండ్రు? ఆనందముతో గంతులు వేసెను. మరియ తల్లి నోటి మాట విన్న వెంటనే ఆ తల్లి వచ్చిందని ఆ స్వరము కడుపులో ఉండే బిడ్డ విని కూడా ఆనందముతో గంతులు వేసిందంట. ఏ జ్ఞానము, ఏ విషయ పరిజ్ఞానము, ఏ ఆలోచన విధానము లేనటువంటి ఒక పసికూన, అది గర్భములో ఉండేటువంటి పసికూన ఆ తల్లి స్వరాన్ని వింటే ఆనందంగా గంతులు వేయగలదు. అంటే ఆ బిడ్డను కూడా సంతోషపరచగలదు ఆ తల్లి యొక్క స్వరము, ఆ తల్లి యొక్క సన్నిధి. ఈనాడు నిన్ను నన్ను కూడా సంతోషపెట్టగలదు. ప్రియులకు సహోదరులారా, ఈ నవదిన జపములలో, ప్రార్థనల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు. మీకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మీకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, మీకంటూ కొన్ని సదుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఆ తల్లికి సమర్పణ చేస్తూ ఉన్నాం. అమ్మా, నాకు పలానది కావాలి, పలానది నెరవేర్చు, పలానది జరిగించు, నా సంతోషం కోసం జరిగించు. నీవు పలానా విషయంలో ఇబ్బంది పడుతున్నావు, పలానా విషయంలో నేను కష్టపడుతున్నా, పలానది నా జీవితాన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తలుచుకున్న ప్రతిసారి నా మొహంలో ఆనందం ఆవిరైపోతుంది, నా హృదయంలో ఆనందము తొలగిపోతుంది, నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు సహాయం చేయమ్మా అని అడగగలిగితే, నువ్వు అమ్మను పిలవగలిగితే, ఆ తల్లి నేను తన బిడ్డగా అంగీకరించి నీ ఆనందానికి కావలసినటువంటి ఆ వరాన్ని, ఆ యొక్క కృపను ఆ తల్లి తప్పకుండా మీకు ఇస్తుంది. ప్రియులకు సహోదరులారా, ఆ నమ్మకము మీరు పెట్టుకోండి. నా తల్లి నాకు ఖచ్చితంగా సహాయము చేస్తుంది. ఆ నమ్మకం నీకు అవ్వగలిగితే ఆమె ఇచ్చు కృప, వరము కూడా ఖచ్చితంగా నీవు సంపాదించుకుంటావు. కాబట్టి ఈ యొక్క వరాన్ని, అనుగ్రహాన్ని ఆ తల్లి మీ అందరి జీవితాల్లో కలుగజేసి అందరి జీవితాలను ఆనందదాయకంగాను అందంగాను మలచాలని ఆ తల్లి పేరిట ప్రార్థన సాయంతో దేవాది దేవునికి మొరపెడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించుదురుగాక.